విజయవాడ ఇబ్రాహీంపట్నం జోగి రమేష్ ఈయన మీద కేసు. నిజంగా మనుషుల్లో మానవత్వం అనేది ఎక్కడైనా ఉండాలా? ఒక అబద్ధానికి రెక్కలు కడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఇరికిచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 83 రోజులు జోగి రమేష్ను బీసీ నాయకుడని కూడా చూడకుండా జైల్లో పెట్టినారు ఈ తప్పుడు కేసులో. 83 రోజుల తర్వాత ఆయన బయటకు వస్తే, బెయిల్ మీద బయటకు వస్తే, ఇంటి మీద యాసిడ్ బాటిల్స్తో దాడి చేయించినారు. యాసిడ్ బాటిల్స్తో. నేను ఆ ఇంటికి కూడా పోయి యాసిడ్ బాటిల్స్తో జరిగిన దాడిలో ఇల్లు ఏ రకంగా కాలింది, యాసిడ్ మరకలతో సహా చూపించిన. యాసిడ్ బాటిల్స్తో దాడి చేసిన తెలుగుదేశం వాళ్ళను స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. పోలీసుల సమక్షంలో జరిగింది ఇది. మళ్ళీ ఈరోజు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారని విన్నా. 89 మంది సాక్షులట జోగి రమేష్ పేరు చెప్పింది. నిజంగా ఎంత దారుణంగా బిల్డప్ చేస్తూ ఉన్నారు కేసులు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనాలు ఉండవు. కుట్రలు, కుతంత్రాలు, హత్య రాజకీయాలు, ఇరికిచ్చడాలు, ప్రలోభాలు పెట్టడాలు, బెదిరించడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నిజంగా రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది తెలుసా? ప్రతి 5 బాటిళ్లకు ఒక కల్తీ బాటిల్ అమ్ముతా ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పెరగడంలా. తయారు చేసేది చంద్రబాబు హయాంలోనే, ఆయనే ముఖ్యమంత్రి, అమ్మేది చంద్రబాబు నాయుడు గారి మాఫియా ముఠా బెల్ట్ షాపులు. పోలీసులు బెల్ట్ షాపులు నడుపుతున్నారని తెలుసు, ఎంఆర్పీ రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని తెలుసు, అక్కడ ప్రతి 5 బాటిల్లో ఒకటి కల్తీ బాటిల్ ఉందని తెలుసు. ఆయన పోలీసులు బెల్ట్ షాపులు జోలికి పోరు, ఆ వైపు కన్నెత్తి చూడరు. జరుగుతూ ఉన్నది ఇది. ఇంకొక ఇన్సిడెంట్, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం. ఇది నిజంగా చాలా దారుణమైన ఘటన. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో మన కళ్ళు ఎదుటే జరుగుతూ ఉంది. భావి సమాజం మొత్తం దీన్నంతా కూడా నిజంగా ఖండించాల్సిన అవసరం ఉన్న అంశం. పొన్నూరు నియోజకవర్గంలో మామిళ్ళపల్లెలో కాపు సామాజిక వర్గానికి చెందిన 5 చిన్న రైతులు తాము పండించిన పంటకు, మొక్కజొన్న పంటకు రేటు లేదని, ఎంఎస్పి చూస్తే 2400, కొనేవాడు చూస్తే 1600, 1400 రేటుకు కొనేదాన్ని అడుగుతున్నాడు. రేటు లేక వాళ్ళు వాళ్ళ గోడౌన్లో, చిన్న గోడౌను,